ఫస్ట్ ఈయన చంపై కంట కోసిస్తలేరు నీ తిన మనం నీ ఎత్తతో పాటు నీకు కూడా కొంచెం సోకిందే. నీకు తెలివి ఉందే లేనా ఇంతకి? నోర్మి మళ్ళా దొంగ సామి కూర్చుని నిన్ను ఈ పొద్దు పోలీసులు పట్టిస్తా నిన్ను. హలో గైస్, వీడియోలో అయితే ఈరోజు ఒక డిఫరెంట్ వీడియో జరిగిందనమాట. అసలు నేను ఎట్లా ఇన్ని రోజుల నుంచి అన్ని వీడియోస్ చేసినాను కదా, ఇట్లాంటి మనిషి నాకు ఎప్పుడు ఎదురు కాలేదు. వీడియోలో అసలు ఆయన కాన్ఫిడెన్స్కి అయితే ఒప్పుకోవచ్చు అనమాట. భయపడినాడు, మళ్ళీ లాస్ట్లోకి చెప్తాడనమాట. వీడియోని అయితే తప్పకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో లెంతీగా అయితే ఉంది. వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఫన్ అయితే వస్తుంది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఎందుకంటే మన వీడియోస్ని 2 lakhs 3 lakhs పైన వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రిప్షన్ అయితే చేసుకుంటలేరు. మన 3 lakhs సబ్స్క్రైబర్స్ మళ్ళీ రావాలని అయితే కోరుకుంటున్నాను. దయచేసి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోదండి. ఇక్కడ ఉంది కదా సబ్స్క్రైబ్ బటన్, దాన్ని అయితే ఒత్తి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్. పూల కుండీలు దోగాలన్నమాట. దోగల పద. ఓకే, పూల కుండీలా సార్? ఎన్ని? ఒకటేనా? ఒక 10. ఓ 10 ఉండే. మరి గడపారు ఉన్నాయి, డిక్కీలో ఉన్నాయి. డిక్కీలో ఉండే. ఎంత గడపార పట్టదు కదా సార్? నీకు ఎంత కావాలా గడపారా? ఈ జంపు ఉంది, ఈ జంపు సరిపోతుంది. నువ్వు ఎంత దోగాలా అడుగు, అంతేనా? రప్పనే ఎంత? ఎక్కడ సార్ పని? పంపస్ దగ్గర. ఈయన ఎంత తీసుకుంటావు? 700 సార్. 600 ఛార్జీలు ఇచ్చి 600. వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలనా? వాళ్ళకి ఏం లే, నాన్ చేస్తే వాళ్ళకి మామూలుగా మీరేమన్నా ఇప్పుడు ఎట్లా అంటే ఆ మాలి వాళ్ళు ఎంత వచ్చినా అందరూ పంచుకునేలా అంటారు కదా, అట్లా లేదు. ఈడ ఎవరు సొంతం పనులు వాళ్ళే అంతే అంటావా? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఏదన్నా, ఇప్పుడు నువ్వు పెద్ద పని ఉండి అనుకో, నేను మాట్లాడొచ్చింట, అప్పుడు అందరం పోతే మంచిగా ఎంత తీసుకుంటాం అంతే. మనకి సీట్ బెల్ట్ వేసుకో. ఎలాగా సార్? ఆడ కాదు, నాలో కదా, నేను వేసుకున్నాను కదా అట్లా. అది ఇట్లా వేసుకోవాలా సార్? మెడకా నుంచి చుట్టూ. అది దాన్నే గుంజు. మంచిగా కదా? వద్దు వద్దు. అది ఈరోజు కొత్త విషయం నేర్చుకున్నావు. ఏం సార్? సీట్ బెల్ట్ వేసుకునేది వచ్చా ఇంతకు ముందే? లేదు లేదు సార్. మళ్ళీ ఈరోజు కొత్త విషయం నేర్చుకున్నావు కదా నువ్వు. ఇదేముంది సార్, అన్ని అంటే ఒక రోజు ఏదో ఒక కొత్త విషయం తెలుస్తుంది అంట మనిషికి. ఇప్పుడు ఇక మొదలెడదామా? మా అత్త ఉందనా, మా అత్తకి నిమ్మకాయ అంటే చాలా ఇష్టం. నిమ్మకాయ అవలో పులుపు తింటేమో ఇప్పుడు నిమ్మకాయ పక్కన లేదంటే నిద్ర రాదు. ఆమె ఎట్లా అంటే మా అత్త ఒక సపరేట్ దునియా, అంటే వేరే ప్రపంచంలోనే ఉంటది. ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ చేసుకుని తాగుతుంది, నిమ్మకాయ పులుసు చేసుకొని తింటది, నిమ్మకాయతో ఉప్పు కారం లేంగా నిమ్మకాయతో మ్యాగీ చేసుకుంటది, నిమ్మకాయలను ఉడికిచ్చి స్నానం చేస్తుంది. మంచిది లేదు సార్ అట్లా అని. మన రీసెంట్ గా ఏమైందంటేనా, నిమ్మకాయలు దొరికేలా చూడు. ఒక్క మొన్న ఒక వారం 20 రోజుల కింద నిమ్మకాయలు దొరకలే. ఒక నిమ్మకాయ 10-15 రూపాయలు ఉండే కదా. అప్పుడు నేను ఏం చేసినానంటే, పట్టించుకోను ఏది ఉన్నా ఎక్కడన్నా అని 4 రస్తాలు నిమ్మకాయలు కోసి పెట్టినారు. నేను ఏమై అవన్నీ నా ఊరు నమ్ముతారా? నేను తీసుకొని పోయి ఇచ్చింటే నిమ్మకాయ జ్యూస్ చేసుకొని తాగింది. నేను అదే నేను నమ్మను కదా, ఏమవుతుంది అని చెప్పేసి ఇచ్చింటే, రాత్రి ఆ రోజు మరుసటి రోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, పొట్టేలు తెప్పించినాం. పొట్టేలు తెప్పించింటే ఆమె ఏం చేసిందన్నా,
రాత్రి అరుపులు వచ్చినాయి. ఆమె ఏం చేసిందంటే పొట్టేలు గొంతు కొరికి రక్తం తాగుతుంది. ఏంటి కాదు అట్లా సార్, అది ఏదన్నా నాకు ఇప్పుడు జిట్టు తీసేసినది ఉందంటే ఏదన్నా మెంటల్ లేసింది, కొంచెం తిక్క తిక్క చేస్తుంది, అదైతే అర్థం కానీ పొట్టే గొంతు కొరికి తాగరట్లా మా అత్త తాగుతుందంటే ఏమోబ్బా, ఆ మన విషయం ఇది, మన విషయం ఇది. ఆ నిమ్మకాయలు వచ్చేసి పీడ తీసినవి చెప్పేసి మాంత్రికుడిని కల్పించాం. ఆ పీడ తీసినవి అవి నీవు ఎక్కువ రోజులు బతకవు, ఆమె ఎక్కువ రోజులు బతకదు, అవి మంచి కాలిపోయిన శవం ఉందంట. అది ఇంకా నాకు చూస్తే భయం వేస్తుంది. ఏ పిల్లల్ని మా మీదకి వస్తుందేమో, నిద్రపోయేటప్పుడు కొరుకుతుందేమో అని చెప్పేసి కొరికింది అని చెప్తే పేపర్ కూడా వేసినలే. మనకు చదువు రాదు, ఏం రాదు, పని చేసుకుని బతుకున్నాం. ఇప్పుడు అదే అవి కొన్ని గంజాయి మొక్కలు ఉన్నాయి. గంజాయి అంటే ఆ పీడకి ఇష్టం అంట. కొన్ని నా స్వామీజీ చెప్పినదే. ఆ స్వామి ఒక మెంటల్ లేపనీకి నీకు చెప్పినాడు, ఆ స్వామి ఒక మెంటల్ లేపనీకి నీకు చెప్పినాడు. అవి పూల కుండీలు అవి నాటిన తర్వాత గంజాయికి ఒక జిట్టు తీసిన దానికి సంబంధం లేదు. చెప్తా చూడు, ఆమె పీడగా చచ్చిపోయింది కదా, ఆమె గంజాయి పండించేదంట. అవునా అంటే గంజాయి పట్టించినది అని చెప్పి పంపాల్సి వచ్చింది. యువతలు కాదు, అవతల రోడ్డు నుంచి ఆడ ఇంకో లోపలికి వెంకటరమణ కాల సైడు కాదనా ఏదో చెప్తుంటే అదేదో గంజాయి ఆమె ఇష్టం అని చెప్పా అంట. ఇప్పుడు స్వామీజీ ఏం చెప్పినా అంటే మీ అత్తతో ఒక మనిషిని కొరికిస్తే అప్పుడు పోతుంది పీడ అని చెప్పేసి అన్నారు. అందుకే ఏం లేదు, నీకు ఒక చిన్న ఇట కాటేస్తుంది, నువ్వు అది చేసుకున్న తర్వాత ఆ మొక్కలు నాటేసి వెళ్ళు. కాదు నాకు తిక్కలే పంపించాలని నిజంగా అదేం కాదు, నేను నిజంగా చెప్తున్నది. నువ్వు అదొక్క పని చేసుకుంటే ఇంకా చాలు, ఇంకా ఏం అవసరం లేదు సార్. అట్లా నాకు నువ్వు భయపడమంటే చెప్తాం కదన్నా, నువ్వు కూడా అవిడేం పట్టించుకోవద్దు. నువ్వు కొరికిన తర్వాత నీకు డబ్బులు ఇప్పిస్తాం. ఏమన్నోటైతే ఏం కాదు, మేము ఉంటాం కదా, మా నంబర్ అన్ని ఇస్తాము. నువ్వు ఒక్కసేపు నేను చెప్తా చూడు సార్, ఇదేమన్నా అది సిల్ ముందు చూడటి అందరికి ఏదో వచ్చి మన తెలుగు సినిమా అది వాడు మొన్న తీసేసుడు అది యాదది శ్రీ ఆంజనేయమయ్యేది చూడి వంద చూడి కార్లో ఫ్రెండ్స్ చిగులు పోతుంటే మధ్యలో ఒకడు కొరుకుతే అందరికి అదే రోగం వచ్చి తిక్కలేదు. అది సినిమాలే, అది ఆ సినిమా ఊహించుకొని చెప్తున్నావేమో. లేదు ఏమో నేను చూస్తే అట్టే అనిపిస్తుంది. నేను నిజంగా అంటే నీకు ఎంత చెప్పాలని చెప్తున్నాడు, అర్థం చేసుకుంటే నీకే 5 నిమిషాల పని అయిపోతుంది. ఏది 5 నిమిషాలు ఏది అయిపోతుంది సార్. కొరికించుకున్న తర్వాత ఏదన్నా పని ఉంది ఇంకా కష్ట పని అని చెప్పు. నచ్చని చెప్తున్నా. ఏంటికి ఇంజక్షన్ వేసేది ఇప్పుడు? ఏంటికి ఇప్పుడు ఆ లోపల పోయేటప్పుడు నేను పండుకొని ఉండాలి, నువ్వు లేచి గడిబిడి చేస్తే ఏది అట్లాంటిదేం చేయదులే సార్. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నా లేదా? అట్లాంటివి ఏమొద్దులే కాదు, ఒప్పుకున్నావా లేదా అని అడుగుతున్నా. అవు సార్, ఇప్పుడు నువ్వేమన్నావు, ఉండి దోగలమ్మా 700 కూలాడితే 600 ఇస్తారు. సరే కానీ అట్లా చెప్తే ఎవరు వస్తారా? కొరుకుతామంటే ఎవరైనా వస్తారా? అట్టగా సార్, ఇప్పుడు ఇంకా ఏదన్నా వేరే రిస్క్ పని అయినా చెప్పుకోవాలి. ఇదే ఇంకా ఉండేది, ఇంకా ఈ వేరే రిస్కులు మా దగ్గరే ఆడున్నాయి. నీకు చెప్పనీకా ఎంత ఇస్తావు మళ్ళా? ఎంత కావాలి నీకు? నాకు 1000 రూపాయలు కొరికించుకుంటా. గడావిడి ఏమన్నా తిక్కలేని పనాకి పద చూసుకుందాం. ఏమంటే నా అవసరం అటువంటిది డబ్బులు.
ఏం సార్ కన్నా నువ్వేనా నేను చెప్పేసిన నీకు ముందే అన్ని చెప్పేసి తొలకొని పోతున్నా. చెప్పినావు కార్ ఎక్కినాక చెప్పినావు ముందే చెప్పేసానంటు. ఇప్పుడు చెప్పలేనా మరి ఆనే చెప్పింటే నేను ఎక్కుతానా? అందుకే ఎక్కవని నేను ఎక్కించుకునేది. ఇప్పుడు ఆడ కొద్దిగా పూజ చేసేది కూడా ఉంటది చూడు అన్నా, పూజ చేసేది ఉంటది. ఏడ్ చేసాం మనకి ఎక్కువ పని. అదే అదే రక్తం చుక్కలు దాంట్లో ఇవ్వాలి చూడు. రక్తం కాదు, ఏడ్ చేసినా మనకి ఇంకా మన బాడీకి ఏడిది పని చేయదు. ఇంకా మన బాడీకి ఏడిది పని చేయదు. ఊకెందుకు? అదే నువ్వు అట్లాంటోలే మాకు కావాల్సింది. నేను ఆవులు గాయని పోతే ఏం జరిగింది తెలుసా? 3 గంటలకి తిరిగి వచ్చిన మేడకాలం నీళ్ళు దూపకుంటాయి కదా, బయలల్లో అప్పుడు గడ్డి లేని కాలం. తిరిగి వచ్చి దుర్గమ్మ కుంట అంటే శ్మశానం పక్కల కుంట ఉంది. కుంటలా ఆవులు ఎంపగొట్లు నీళ్ళు తాగుతున్నాయి. తర్వాత గుట్టల మీదకి మొత్తం మైనిక పోయినాయి. ఆ పైన గుట్ట మీద ఒకటి జమ్మి చెట్టు ఉంది, దాని కింద ఒకటి పెద్ద బండ ఉంది. ఆ బండ మీద కూర్చోండి చిన్న ఉన్నప్పుడు కూర్చొని అవి బాగా మేస్తున్నాయి. నీళ్ళు తాగొచ్చి బాగా మేస్తున్నాయి కదా. హలో స్వామీజీ, నమస్కారం స్వామీజీ. నమస్కారం స్వామీజీ. స్వామీజీ నమస్కారం స్వామీజీ. సార్ అవన్నీ ఏంటి కదా సార్? స్వామీజీ అదే ఒక అన్నని మాట్లాడుకున్నాను, వస్తా అని చెప్పినాడు. ఇప్పుడు అదే అత్తని కొరికినేది అది పూజ చేయాలన్నారు కదా, ఆ మంచి వరకు కొరికించుకుంటా అంటున్నాడు. అవును స్వామీజీ, మీరు ఒకసారి మాట్లాడండి. ఆయన ఏమేం చేయాలనేది చెప్పండి. అది మీరేదో అన్నారు కదా సార్. ఇక్కడెక్కడ సార్? ఇప్పుడు పంప్ హౌస్ కానీ లేదు, అది ఆ చోట కాదు, దూరము ఫామ్ హౌస్ లేకి. మళ్ళా ఫామ్ హౌస్ లేకి ఎక్కడ సార్? స్వామీజీ ఇప్పుడు అది ఆ గుంత చేసేమండి ఏమన్నారంటే అది గుంతలో పెట్టాలన్నారు కదా ఆయన కూడా. అది మాట్లాడండి. సార్ సార్ స్వామీజీ మీరు గుంతలు కూర్చుంటారా సార్? మీరు గుంతలు కూర్చుంటారా సార్? నువ్వు కూర్చోవాలా ఆయన కూర్చోవాలా? అంటే పూజలు చేయాలి కదా గుంతల సార్. పూజ చేయాలి కాబట్టి ఆయనని గుంత దూగిన తర్వాత నేను కూడా అదే గుంత పూజ చేసి చెప్పేది ఆయన. అంటే ఇప్పుడు నువ్వే కదా కూర్చునేది గుంతలా? అంటే ఇప్పుడు నువ్వే కదా కూర్చునేది గుంతలా? నేను కూర్చుంటాను, నేను కూర్చొని పూజ పూర్తయిన తర్వాత నేను బయటికి తీసుకొస్తాను. ఆ తర్వాత నేను గుంతలు వేసి పూజ చేస్తాను. స్వామీజీ అదే చెప్పలేరు కదా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను పాతాల బైరవలో ఎన్టీఆర్ ఉన్నాడు కదా, అట్లా నిన్నే పూజ చేస్తా చూడు. నువ్వు తిక్క తిక్క మాట్లాడుతూ అదేం చెప్పలేరు కదా స్వామీజీ, చెప్పలేరు కదా మీరు. పాతాల బైరవ సినిమా చూసినావా స్వామీజీ? దాంట్లోనే ఎట్లా చేస్తాడు ఎవరో అట్లా చేస్తా సున్ని. నువ్వు తిక్క తిక్క మాట్లాడితే ఇక్కడ సార్ ఏం చెప్పినాడు, ఏదో కొరికించుకోవాలమ్మా అన్నాడు. సరే మళ్ళీ నన్ను పూర్తి చేయాలా అంటే అది మత్తు ఇంజక్షన్ ఉంది స్వామీజీ, ఆయన వేసుకొని అని చెప్పినాడు. మీరు చెప్పినట్టు వేసుకొని తీసుకురా అన్నారు కదా. మత్తు ఇంజక్షన్ వద్దు, నేను కొరికించుకుంటాను అని చెప్పినాడు. కొరికించుకుంటా అన్నాడు. ఆ గుంతలు వేసేది నాకు మీరు చెప్పలేరు కదా సార్, నాకు చెప్పలేను నేను. ఇప్పుడు ఈయనని మన తెలంగాణలో ఉన్న ఫామ్ హౌస్ లేకి తీసుకొని వస్తాను. గుంతలేసి నేను సార్ నిన్నే పూడి చేస్తామో పీడ పోతుంది. గుంతలేసి నేను సార్ నిన్నే పూడి చేస్తామో పీడ పోతుంది. అట్లా కాదు అట్లా నాకు లేకపోతే తప్పదు. ఎవరన్నా అంటే ఈయన చచ్చిపోతే ఎట్లా మళ్ళీ కేసు అవుతాయి కదా. అదే అంటే మనం తీద్దాం అనుకుంటే సరేలే, మన ఇట్లా పడుకో సార్ మాట్లాడు. మన ఫామ్ హౌస్ ఉంది కదా తెలంగాణ సైడ్, అడిగి అక్కడికి తీసుకొని రండి. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన స్వామీజీ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసేది కాదు, గుంతలేసి బోడుస్తా అది ఇది అంటే ఈయన అట్లా కాదు. ఏదో కొరికించు. ఇప్పుడు ఫస్ట్ ఉండి ఏదో తీయాల బాబు అన్నాడు. 700 అడిగితే 600 ఇస్తారా బాబు అన్నాడు. వచ్చినాను, వచ్చిన ఇటుకు వచ్చినాక ఇట్లా ఏదో స్టోరీ చెప్పినాడు. సరే కదా అంటే లేదు సార్ నేను అట్లాంటి వాళ్ళు అట్లా అంటే లేనా అట్లా లేకుంటేనే వాడు చెప్తే ఎవరు వస్తారు అతనికి కార్లు ఎక్కినాక చెప్పినా అంటే కొరికించుకోవాలంటే సరే సార్ 1000 రూపాయలు అడిగినాను. సరే నాది కూడా ఇప్పుడు మా బీదోళ్ళం, నాకు డబ్బులు అవసరం లేదు.
నేను అడిగినాను. సరే కాదు స్వామీజీ, సరే అమ్మా ఇస్తాను అన్నాడు. ఇస్తానన్న తర్వాత నీకు ఫోన్ చేసినాడు. నీకు ఫోన్ చేసిన తర్వాత ఏదో గుంతలు కూర్చొని పూజ చేయాలి అవి అంటే నాకు అట్ట పట్టింపులు వెళ్ళలేదు సార్, కూర్చుంటాను అన్నాను. మళ్ళీ గుంతలు వేసి బుడి చేస్తాము. కాదు స్వామీజీ, మంచిగా అవుతుంది అని చెప్తే చెప్పండి, ఇదే చేస్తాం కానీ అట్లా గుంతలు వేసి బుడి చేస్తామంటే ఎవరికి చేస్తున్నావు? ఫోన్ చేయండి సార్, ఫోన్ చేయండి సార్. అదే కోరికించుకునే నిజం ఆయన కోరుకోవడానికి ఫస్ట్ ఫామ్ హౌస్ కంటే ఏంటికి ఫోటో సార్. ఏంది ఫోటో తీస్తాను? లే నువ్వు గుర్తు మళ్ళీ ఎక్కడన్నా దొరకపోయినా ఎక్కడన్నా దొరకపోయి ఎక్కడన్నా అంటే చేస్తే తప్పదు ఇంకా వచ్చిన తర్వాత. కాదు స్వామీజీ, ఇప్పుడు ఈయన నా ఫోటోలు కొడుతున్నాడు, మళ్ళీ ఏమన్నా చేస్తాడేమో అని. కాదు అది ఇంజక్షన్ వేస్తున్నా మళ్ళా. అవు స్వామీజీ, ఏమంటా అది నా ఫోటోలు కొడుతున్నాడు ఈయన. అట్లా ఫోటోలు గీటోలు కొట్టే నాయన అతనికి నీటి నుంచే చేస్తా చూడండి బ్లడ్ కాదు ఆయనకి. బ్లడ్ గారిస్తారా స్వామీజీ? అదే నా ఫోటోలు తీస్తున్నాడు ఈయన. లేదు లేదు ఫోటోలు తీసేమని అది మత్తు ఇంజక్షన్ వేస్తున్నా స్వామీజీ. సరే సరే కాదన్నా, ఇప్పుడు నువ్వు నా ఫోటోలే తీసి నన్నే తీసుకొని పోతావు. అట్లా కాదు సార్, ఇప్పుడు నేను మెసేజ్ పెడతా. ఎవరికి పెడతావు? నా భార్య పిల్లలకి నాకు ఏదైనా ఇంటికి తిరిగి రాకపోతే ఈ మంచి మీద కేసు వేయండి అని చెప్తాను. ఎందుకు కేసు? మరి ఇప్పుడు నువ్వు కొరికించుకున్న కాడ చెప్పినావు. ఏమైతుందో ఏమో, మేము పోయిన కాదు. ఇప్పుడు నిజాలు మాట్లాడదామా? నువ్వేం చెప్పినావు అది. ఇప్పుడు నువ్వు కొరికించుకున్న కాడికి అన్నావు. సరే ఫస్ట్ ఉండి తర్వాత కొరికించుకున్నావు. సరే అన్నాను. ఏదో నాకు అవసరం లేదు సార్, సరేలే అన్నా. ఇప్పుడు గుంతలేసి బూడి చేస్తామంటే ఏమో స్వామీజీ చెప్తున్నాడు, నాకు కూడా తెలియదు. సామీదిని బూడి చేస్తా. మిమ్మల్ని పుడుస్తా అంటున్నాడు స్వామీజీ. మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాడు. తీసుకొని రండి ఆయన, తీసుకొని రండి మన ఫామ్ హౌస్ కాడికి తీసుకొని రండి. ఆయనను కూర్చుతారు, లేకుంటే మనం ఆయనని ఏమైనా చేద్దామో ఆయన ఫస్ట్ తీసుకొని రండి. స్వామీజీ నేను చెప్తా చూడు, నేను ఆ టిట్టా బెదర్తో కాదు. ఫస్ట్ పాయింట్ నీకు ఒకటి క్లారిటీ ఇస్తా చూడు. నాన్న చచ్చిపోయేటప్పుడు నిన్ను చంపుకొని పోతా. నా క్యారెక్టర్ అటువంటిది. సరే నేను ఇంకోటి కూడా చెప్తా చూడు, ఏదన్నా ఇంకా బాధలు ఉండి ఏదన్నా హెల్ప్ చేయాలంటే సరే సాక్రిఫైస్ చేస్తా. అది కానీ నిన్ను అనవసరంగా పూడి చేస్తామంటే వృధగా తాగుతామా? ఏదో 10 మంది తీవ్రవాదులు పాకిస్తాన్ ఉండరాను బాంబు కట్టుకొని చచ్చిపోతాం మన ఇండియా కొరకు. అది కానీ ఒక వేస్ట్ గా గుంతలు పూడిచి అంటే మా అత్త కోసం చచ్చిపోతున్నావు నువ్వు, అంతేగా? మీ అత్త కోసమా? మీ అత్త కోసం చచ్చిపోతే నాకేమీ లాభం? ఇక నీకెంత 1000 రూపాయలు అంటే కదా. కొరికిన దానికి గుంతలు పూడ్చి చచ్చిపోయేదానికి కాదు. మీ అత్త తీవ్రవాదా? కాదు. మరి ఎవరన్నా చంపిందా? కాదు. నిమ్మకాయలు అంటే సెలబ్రిటీ కాదు, నిమ్మకాయలు తింటది. ఏంటి నిమ్మకాయలు? కండ కోసిస్తలేరు నీ తిన మనం. అది స్వామీజీ మాట్లాడు. స్వామీజీ ఈయనేదో కండ కోసిస్తాడంట స్వామి. లేకపోతే మరి నువ్వు నిమ్మకాయలు తింటది నిన్ను కొరుకుతుంది ఏంటి? చెప్పు, మాట్లాడు స్వామీజీ. నేను మాట క్లియర్ చెప్తా చూడు. ఆయన ఉండి ఇట్లా మా అత్తకి తిక్కలేసింది, ఇట్లా కొరుకుతుంది నిన్ను ఒక పరి మేడ మీద. నీకు తర్వాత ఏమన్నా జరిగిన సంబంధంలే. నీకు కూలి ఎంత అంటే 600కి వచ్చిన 1000 అడిగినాను. సరే అటు క్లియర్ గా బాగుంది. మళ్ళీ ఇప్పుడు గుంతలేసి బూడి చేస్తామంటే అంతే నాయన. ఆమెకి అతను చెప్పినాడు, మీకు అట్లా అబద్ధం చెప్పినాడు. ఎందుకంటే అట్లా చెప్తే నువ్వు వస్తావని ఆల్రెడీ చెప్పినాడు ఈ డైలాగు. ఆయన బతకాలంటే అట్ట కాదు స్వామీజీ, ఆల్రెడీ ఏమని చెప్పినాడు, ఇప్పుడు ఉండికని వచ్చి ఇట్లా మా అత్తకి ఇట్ట జరిగింది బాబు, నువ్వు కొరికించుకోవాలా అన్నాడు. అవును. సరే నువ్వు అయితే ఫస్ట్ ఫామ్ హౌస్ రానైనా ఇక్కడికి వచ్చినాక మాట్లాడదాము. ఫామ్ హౌస్ కాదు, నువ్వు ఫామ్ హౌస్ గీమ్ హౌస్ కాదు. నువ్వు ఏం చేసినా నేను ఎదబడ రకం కాదు. అర్థం చేసుకున్నా, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు చెప్తున్నా కదా. కానీ నువ్వు ఇక్కడికి వచ్చేసిన తర్వాత నువ్వు ఎదబడము తెలుస్తుంది కదా. నువ్వు మళ్ళీ అక్కడ ఉండి మాట్లాడడం కాదు. ఇక్కడికి రానైనా. ఎక్కడికి రావాలా?
ఇప్పుడు మా పిల్లవాడు తీసుకొని వస్తాడు. నువ్వు కార్లో ఇక్కడికి రండి, అడవిలో ఉంది మా ఫామ్ హౌస్, ఇక్కడికి రండి. మీకేమన్నా తిక్కనేసిందా? మీకేమన్నా మంచిని బలి చేయడం ఏంటిది? ఇంకా అవన్నీ అయితే చెప్పినాడు బలి చేయాలని చెప్పేసి. ఏం సార్ మీరేం ఇటుకు వచ్చినాక ఏం కొంచెం వేరే అయిపోతున్నారు. నాకు ఇంకా మీ ఎత్తతో పాటు నీకు కూడా కొంచెం సోకిందే. మీ ఎత్తతో పాటు నీకు కూడా కొంచెం సోకిందే. తిక్కలేసిందే. లేదన్నా, నాకు తెలియదన్నా. ఫస్ట్ ఈయన చంపేయి. స్వామీజీని చంపేయి ఫస్ట్. ఆయన బాగా చేస్తా అన్నాడు. బాగా చేసేది కదా ఆయన. మీ ఎత్తకి తిక్కలేసారు చేసి నీ దగ్గర డబ్బులు గుంజని డ్రామా ఆడుతున్నాడు మంచి. మరి మాట్లాడు క్లియర్ గా. ఏంటి స్వామీజీ మీరు మా దగ్గర డబ్బులు గుంజాలని చూస్తున్నారా స్వామీజీ? మరి డబ్బులు ఇచ్చేయండి నాయన. మీరు దొంగ స్వామీజీ అంటున్నాడు ఆయన. ఆయననే తిక్కలేపి మీ ఎత్తకి, నువ్వే తిక్కలేపి వాళ్ళ అత్తకి నువ్వే డబ్బులు గుంజనిగా నువ్వే చేస్తున్నావు. నాయన నీకు నా గురించి సగం తెలుసు, సగం తెలియదు. నా గురించి నేను ఈడ మంత్రాలు చదివాను, నువ్వు ఆడే కారులోనే రక్తం కప్పుకుంటావు తెలుసా? చదువు అంత ఊపుగా చదవను నాయన నేను. నువ్వేమన్నా నాయనా ఇట్టడి సాముల్ని నేను దండి చూసినాను. నేను ఓ మాట చెప్తా చూడి, ఈ మంచి ఏదో నిన్ను నమ్మినాడు. నిన్ను నమ్మితే నువ్వు నర్రబలి ఆ బలి ఏదో నల్లకోడు ఇంత ఏదో ఫోటోలు ఏదన్నా తెల్లకోడు అట్లాంటి బలి ఇయ్యాల. నువ్వు మనిషిని అది ఇదంటే నువ్వు నీ స్వార్థం కొరకు నువ్వు చేసుకుంటున్నావు. నువ్వు వీళ్ళని మంచోళ్ళని సారులని వాళ్ళ మీరు డబ్బు క్యాష్ దొంగ స్వామీజీ. ఈయన మాటల్లోనే తెలుస్తలేదా స్వామీజీ? మీరు కొంచెం ఇట్లా చేస్తారా స్వామీజీ? మీరు కొంచెం ఉన్న వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని గుంజనీకే ఈయన అన్ని లంజ డ్రామాలు ఆడుతున్నాడు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అవునా స్వామీజీ? నాకు తెలియదు ఏముందేడా. మీరు దొంగ డ్రామాలు ఆడుతున్నారా స్వామీజీ? మీరు దొంగ డ్రామాలు ఆడుతున్నారు అని చెప్తున్నాడు స్వామీజీ. అదే ఆయన చాలా ఇష్టాలు మాట్లాడుతున్నాడు. మీరు ఇక్కడ తీసుకొని రావాలి ఖచ్చితంగా. తీసుకొని వస్తే నన్ను కొంచెం గుంజనీకే నాకు తిక్కలేపి. ఇద్దరం నాశనం అవుతాం చూడు. నా మాటను ఒక హాస్పిటల్ పోయి చూపించుకొని తర్వాత దానికి పరిష్కారం ఏదంటే ఇక్కడ ఇప్పుడు ఉంది రోజు కాడ అటు పోతే సాయిబు పాపం ఏదోటి చేస్తాడు. ఆడ గాని గూడూరులో గాని లేదంటే మన ఇప్పుడు ఇక్కడ గడ్యాంల పెద్దమ్మ తల్లి ఆడపై లేకొచ్చి ఆమె ఏదోటి పరిష్కారం చేస్తుంది. ఆయన వేరే చోట చూపిస్తాను పా. ఈడ వద్దు, దొంగ స్వామీజీ ఉన్నాడు, డబ్బులు గుంజనికే చూస్తున్నాడు నిన్ను అంటున్నాడు స్వామీజీనా. ఏదో ఛార్జీలు పెట్టి నేను వచ్చి చూపిస్తాను నీకు. దొంగ స్వామి మేము మా దగ్గర మంచి చోటు ఉంది మాడ చూపిస్తాంలే అంటున్నాడు. మీరు కాదు దేవస్థానం కాడికి ఈయన లెక్క అడవులు లేకి శ్మశానం లేక అది ఇది కాదు. స్వామీజీ అంటే ఎట్లా ఉంటాడు? ఒక గుడి కన్నా గుడి పక్కన దేవులం పక్కన చర్చి పక్కన శ్మశానం ఉండంటే మందిని ముంచతోడని లెక్క. నువ్వు ఏం సార్ నువ్వు చదువుకున్న అర్థమైతే స్వామిజీ. ఈయన నన్ను మ్యానికులేట్ చేస్తున్నాడు. తెలదా సార్ నువ్వు చదువుకున్నావు? నాకు చదువులేనో ఇతర ఆలోచిస్తున్నా. నువ్వు చదువుకున్నా మంచివి. నీకు తెలివి ఉందే లేనా ఇంతకి? అట్టనే అంటలే ఎక్కువ చదువుకున్న వాళ్ళకి తెలివి ఉండదు ఉంటారు స్వామీజీ. బతికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఒక్కసారి పోయిన తర్వాత సార్ నవ్వుతున్నాడు. నువ్వు ఇటాడి జోకులు చెప్ప కాకు. లేదు సార్ నవ్వుతున్నాడు. మాటలు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. కాదు సార్ సారు నవ్వుతున్నాడు. చూద్దాం ఆయన పవర్ ఎట్లా ఉందో. నిన్ను చూసుకొని పోతాను ఆడ. అట్లా కాదు ఆ మంచిడు ఉండే ఉన్నాడు. ఆడ మంత్రాలు అవుతాడు రక్తంగా కొందొస్తున్నారు కదా. అవును ఇది నాకే మాట కదా. ఆడి పోయినాక చూద్దాం ఏమైతుంది. ఎక్కడ పోతా సార్ వద్దు కానీ. లేదులే పోదాంపా. నీసం నాకు ఇంత టిఫిన్ చెప్పి స్వామీజీ అదేదో కోడి ఉంది కదా, కోడిని ఇచ్చి పెట్టండి. స్వామీజీ నేను కోడి కోపిస్తాను. ఫస్ట్ ఆయన తోలుకుంటా మసంగా అవి మాయ మాటలు చెప్పి తోలుకుంటా. ఏం మాయ మాటలు అవసరం లేదు. నేనే వస్తున్నా. మెంచన్ హౌస్ కూడా ఫుల్ బాటిల్ పెట్టు. నువ్వు రా. నేను చాలా నువ్వు ఏమనుకుంటున్నావో నువ్వు రా. మెంచన్ హౌస్ ఫుల్ బాటిల్ పెట్టు. తాగినాక నువ్వు స్వామీజీ నేను తెలిసిపోతుంది. చలి
చనిపోయే ముందు నీ కోరిక తీర్చడం మాకి మంచిదే. నీకు మ్యాచ్ నా కోరికంటే నిన్ను చంపేయాలని ఉంది. చచ్చిపోతావా? నీకు మ్యాచ్ అవసరం ఏం కాదు. నీ లాస్ట్ కోరిక కోరుకోదు ఆయన. ఆ? నీ లాస్ట్ కోరిక కోరుకున్నా ఏమేం కావాలో అప్పుడే చెప్పినాను కదా, పాతాల పేరు సినిమాలా ఎంట్రో మాంత్రికుని చంపేస్తా నిన్ను. యాలైతే నీ టైం దగ్గర పడింది. నువ్వు చేతి రేఖలు చూసుకో బాగా. నాయన సరే సంతోషం నాయన. నువ్వు చాలా బాగా నచ్చినావు నాకు. నచ్చినావు కాదు, నీ తిత్తి తీస్తా నేను సార్లను మోసం చేసినావు, అందరం మోసం చేసినావు నువ్వు. ఆహా. బలిస్తేనే నాకు కూడా నేను కూడా మాంత్రికుని బలిస్తేనే నాకు కూడా మాయాలొచ్చేది. సరేలే నాయన. నువ్వు ఫస్ట్ రా ఇక్కడికి. మాటలు కాదు ముఖ్యము. ఆ. ఏంటికి స్వామీజీ 30 కేజీల బరువు ఎత్తలేవు నువ్వు. నన్ను చంపాలంటే నీతోనే ఎప్పుడైతుంది? మళ్ళా ఆడ మంత్రాలు చదివితే రక్తం కక్కుని వస్తానంట. యా కాలంలో ఉండవు నువ్వు? ఏమన్నా ఇది రాజా కాలం అనుకున్నావా? నీ మాటలు నమ్మనికే అంటే వీళ్ళని మోసం చేసినట్ట. నువ్వైతే రా నాయన. నువ్వు రక్తం కాదు. నోర్మి మళ్ళా దొంగ స్వామీజీ నువ్వు కూర్చొని నిన్ను ఈ పొద్దు పోలీసులు పట్టిస్తా నిన్ను. నీ పేగులు కూడా బయటకు వస్తాయి. నీ పేగులు కూడా నా పేగులు కాదు, నీ తలకాయ ఆకాశంలో ఎగురుతుంది నరుకుతే. ఏ లెక్కలు మాట్లాడుతాను? వీళ్ళని మోసం చేసుకుంటా, వీళ్ళని అది తిక్కలేపి లచ్చలు గుంజుకుంటా వీళ్ళ దగ్గర. నువ్వు డ్రామాలు ఆడుతున్నావు, డ్రామాలు అన్నా. కానీ ఇప్పుడు ఒక మనిషిని బలిస్తే మాకు చాలా నిధి దొరుకుతుంది. నిన్ను బలిస్తే వీళ్ళకి సారోళ్ళకి ఇంకా ఎంత మందిని ముంచినావను అటోళ్ళ కల్లా శని దిగుతుంది. సరే లేకపోతే సంపాయక మరి అడవిలో అంటుండో సాక్ష్యం ఉండదు, ఏముండదు. నెల లోపల బయలు పెట్టుకుని బయటికి రావచ్చు. మరి లేకపోతే మరి నీళ్ళక్కడ దుర్మార్గులు చంపిన పాపం లేదు. రాముడు కదా రామనాథం చంపితే దేవుడు ఎట్టయినాడు. నిన్ను చంపినాక నేను కూడా మధ్యలెట్టినాయుడు అవుతా. నువ్వు దేవుడు నువ్వు ఒక రాక్షసుడు. నువ్వు ఎవరు భక్తునివి? నేను కపాల బాబానా? శ్మశానంలోనా? నేనెవరు తెలుసా? కాదు, నువ్వు కాపాల బాబా చూసిన వేయండొచ్చు. నేను ఈశ్వరుని భక్తుని. ఈశ్వరుని భక్తుడు అంటే ఈశ్వరుడు ఎవరు తెలుసా? నీ కాపాల బాబాలు అందరూ ఆయన ఎంటికల కింద ఉంటారు, ఎంటికలు కట్టుకుంటాడు. ఆయన జుట్లకే కాపాలందంట ఈశ్వరుడు వేసుకునేటాడు. చూసినావా ఎప్పుడన్నా ఆ ఫోటోనన్నా? అంటే నీ కాపాల బాబాల తలలు నరికి ఆ తలలో ఆయన దండ లెక్కేసుకునేటాడు. నువ్వు కాపాల బాబాలకు చూసినవైతే నేను ఈశ్వరునికే భక్తుని. ఈశ్వరుడు 24 గంటలు శ్మశానంలో ఉంటాడు. నేను చిన్నగా ఉన్నప్పుడు శ్మశానంలో అనుకుని లేచినోడిని తెలుసా? కాటి పాపలోడు అంటే ఎవరు? బాయోడు. నేను బాయోడిని. కాటి పాపలోడు తెలుసు కదా, గుంతలు కూర్చొని గంట కొడతాడు. నీకు గంట కాదు కదా, నీకు కింది గంటలు పోతాయి. దొంగ నాయనా, నువ్వు స్వామీజీ కాదు, నాకు తెలిసిపోయింది నీ మాటల్లా. కూడా చెప్పిందింటావా? నువ్వన్నా నన్ను మంత్రాలు చదివితే రక్తం కక్కుని చస్తా ఉన్నావు. నానుక నీ మాటలు బట్టే నువ్వు స్వామీజీ కాదని గ్యారెంటీ చెప్తున్నా నేను. దట్ ఈస్ ద మై కెపాసిటీ. చాలా దగ్గర పడింది నాయన. సావు దగ్గర కాదు, నీ రేఖలు చూసుకో. మరి నీ చేతి రేఖ మధ్యలో వంకరగుంటే చూడు, నీ ఆవు చేతి దగ్గర పడింది. చాలా దగ్గర పడింది. మీ ఓనికి నేను నువ్వు ఖచ్చితంగా చెప్పు. నువ్వు అగాకరుడే. నిన్ను ఊకే కాదు. ఈ బుధు ఊసి ఓ పక్క పసుపు అంటించి ఓ పక్క కుంకుమ అంటించి ఇక రుడే కింద నీ చెట్టు పట్లు నీ పుట్టు కాదు. నువ్వు ఎన్ని ఒక్క నిమిషం అన్నా ఒక్క నిమిషము. ఈయన ఏం చెప్పినా భయపడతలేడు, ఇంజక్షన్ చూపించినా భయపడతలేడు, ఏం చేసినా వేస్ట్ అయిందని ఆయనకి. అందుకే రివీల్ చేస్తున్నాను. ఇది అదంతా తమాషా. ఓకే, ఏడు తమాషా సార్. నీకు చేసింది ఇంతసేపు అంతా తమాషా. ఈయన మా అన్ననే తెలిసిన ఇటు తమాషా చేస్తున్నాం.
నేను ఎక్కడ తోలుకొని పోను, నేను ఎక్కించుకున్న చోటే దింపేస్తాను. నిన్ను ఏం చేసినా నువ్వు భయపడతలేవు. అట్లా కాదు సార్, ఆ. ఇప్పుడు ఆయన ఈయన బాబా కాదులే, మా మాటల్లో నాకు ఇంకోటి కాదు కాదు, నీతో ఇంతసేపు అంతా నేను చేస్తుంది తమాషా. మన కార్లో కెమెరా ఉంది, ఆడని చెప్పు. ఆడ విన్నారా సార్? ఇదేంది ఇది? అది కెమెరా నేనా? ఈడ మైక్ ఉంది చూడు, ఈడ మైక్ ఉంది చూడు. నాకేం తెలుసు సార్ నువ్వు ఇట్లా సెటప్ కొన్ని చెవులు. ఓకేనా, నేను మళ్ళీ చేస్తలే. సర్లేనా, జాగ్రత్త నువ్వు. ఓకే ఓకే, ఏం లేదు, ఈయనకు చెప్పేసినాలే. సరేనా. నాయనా ఇట్లా ఫ్రాంక్ వీడియో చేసేటప్పుడు ఎట్లా చెప్పాలో తెలుసా? నువ్వు బాబా లెక్కనే మాట్లాడు, ఎట్టకెళ్ళి భయపడతారు. ఏం చిన్న మ్యాటర్ చెప్తే భయపడతాడు ఎవడైనా గానీ. అట్లా కాదు సార్, ఇప్పుడు నేను ఆల్రెడీ అన్నాను. ఆల్రెడీ నేను చిన్నగా ఉన్నప్పటి నుండి కొన్ని అంటే ఈ శుద్ర పూజలు అవి కాదు, చిన్నగా ఉన్నప్పటి నుండి రేత్రి పగులు కష్టం చేసిన పొలాల్లో చేనుల నాన్న పాముతో కొరికించుకోండా, తేలితో కొరికించుకోండా. చిన్నగా ఉన్నప్పుడే నాకు 8 ఏళ్ళ నాయన చనిపోయినాడు. మా తమ్మునికి మా అమ్మ 6 నెలల బాలింత, 6 నెలల బాలింతప్పుడు మా నాన్న చనిపోయినాడు. మా అమ్మలు 4 అక్కలు అయితే మా అమ్మ తల్లి కూడా ముసిలిదే. మాకెవరు తెచ్చిపెట్టాలా? బడికి పోదామంటేనా పోనీక లేదు. ఇప్పుడు మా అమ్మ కానుపోయి సన్నపిల్ల తల్లి, మా నాయన చనిపోయినాడు. మా యవ్వ ముసిలింది. రాత్రి పూట వర్ష, అప్పుడు ఇప్పుడు అంటే తక్కువ, అప్పుడు 4 మాసాలు నెల పట్టుకుంటూనే మనకు వానాలు. రేత్రి పూట పోయి వణుక్కుంటా ఎదవడుకుంటా, మెరుపు మెడిస్తే రస్తగనసలే వదలే. బుడలు కట్ట పెరుక్కొని నీళ్ళలో కడుక్కొని ఆ బుడలు తెంపుకొని ఇంట్లోకి తెచ్చిస్తే ఇంత ఉప్పేసి మా అమ్మ ఉడకబెడితే మా అమ్మకి బాలింతకు అవే, మాకు అదే అన్నం తెల్ల పెట్టుకొని బుడలు తిని బతికినాం. అంటే అంత ఘోరమైన పరిస్థితి అనమాట మాది. సరే సరే నా ఉంటా. తో చేసింది అంతా తమాషా. చూడు కెమెరా. ఓకే, మాట్లాడు, కట్ చేసే. మన వీడియో యూట్యూబ్లో కామెడీ వీడియో ఇది. ఓకే, నవ్వించడానికి ఒక మనిషిని ఎట్లా చేస్తే భయపడతారు అని చెప్పేసి. కానీ నువ్వు రెబల్ ఉన్నావు. రెబల్ అంటే ఇంకా నువ్వు ఏమన్నా చేసుకో, భయపడని నేను అన్నట్టున్నావు. నువ్వు నీ కెపాసిటీ ఏందా, సచ్చేటప్పుడు ఒకరిని చంపేసేస్తా అన్నట్టుంది కాదు. కాబట్టి నిన్ను భయపడించడంలో మేము ఫెయిల్ అయిపోయినాం. కానీ ఫెయిల్ ఏం లేదు సార్, భయపడినా భయం అయింది లోన. ఇంకా బెదిరిస్తారేమో అన్నట్లు అట్లా పోయినా అంతే. భయం ఇప్పుడు భయం ఎవరికైనా ఉంటుంది. ఇంజక్షన్ చూపించినా కూడా భయపడలేవు నువ్వు. అంటే ఆ ఇంజక్షన్ నేను ఇంకోటి తెలుసా, నేను ఇంకోటి ట్రాప్ చేసిన నిన్ను. ఎట్లా? ఇప్పుడు ఇంజక్షన్ వేస్తాను అన్నావు, నువ్వు రానంటే వేస్తానన్నావు. అంటే ఇంజక్షన్ వేస్తే ఏం చేసే తెలియదు. మేలకు లేనప్పుడు వేస్తూ మేలక ఉంటేనన్నా ఏదో చేయొచ్చు. నన్ను వద్దులే నేను వస్తాను అంటున్నా కదా నీ అంట అన్న. అట్లా అంటే వద్దులే సార్ నేను రానంటే కదా నువ్వు వేయాల్సింది అని అంటే ఒక టూకున అనేసిన. నువ్వు దాన్ని ఏం చేసినావు అంటే నమ్మేసి నువ్వు సరే అనుకోడు. అట్లా అట్లా మన వీడియో యూట్యూబ్ లో వస్తుందా? వస్తుందా? పెట్టుకుందామా? పెట్టుకుందాం సార్. ఓకేనా, మన వీడియో యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు కదా? పెట్టుకోలేనా? అదే అందరు మన వాళ్ళు చూసి నవ్వుకుంటారు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ వీడియోని లైక్ చేయని చెప్పు వీళ్ళకి. సరే సరే చెప్పు. నమస్తే అన్న అందరికి చూస్తలకి. ఈ వీడియో నాకు ఫ్రాంక్ వీడియో అని తెలియదు, ఏదో అనుకున్నట్టు నేను ఏదో మోటి పద్ధతిలో మాట్లాడినాను. ఏదైనా తప్పు ఉంటే తప్పు ఏం లేదు. నువ్వు చూడండి, నువ్వు నీ తెలుగుతో తప్పించుకోనికే ప్రయత్నించినావు, అది బాగుంది. ఏదో ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటివి ఎన్నో చేస్తుంటాడు సార్, హెల్ప్ చేస్తుంటాడు. కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు అన్న. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసి ఇట్లాంటి వీడియోలు ఇప్పుడు నాకు అనేది ఎవరు నాకు వేయలేరు. అటువంటి నవ్వునిస్తున్నాడు అన్న, ఖచ్చితంగా మీరు చేసుకోండి. కానీ ఇది ఎందుకంటే జాగ్రత్తగా ఉండండి, అది ఇట్లాంటివి జరగకుండా అని చెప్పేసి మన సందేశం. ఇప్పుడు ఇట్లా కారులో ఏడన్నా లిఫ్ట్ గా గిఫ్ట్ గా ఏదన్నా మీకు ఇట్లాంటివి సంఘటనలు వస్తే ఇట్లాంటివి జరగకుండా కొన్ని మంచి పనులు అన్న చేస్తున్నాడు. దీన్ని ఎంకరేజ్ చేయండి అన్న అందరూ దయచేసి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సార్ అంటే మీకే పోదాం కదా నాడికే, ఇది ఒక చిన్న గిఫ్ట్ నీకు. వద్దులే సార్, మేము ఎక్కించిన ప్రతి ఒక్కరికి ఇస్తాం అన్నమాట. అట్లా పెట్టుకోలేదు, ఇది నీకు ఒక ఏదో సరేనా? బాయ్ చెప్పేసాయి. బాయ్ అన్న. ఈ వీడియోని లైక్ చేయండి,
ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికి చేయండి అని కూడా చెప్పండి. అది ఓకే గాయస్, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కానీ ఈ వీడియో నేను అనుకున్నట్టు రాలేదు, కానీ దీంట్లో ఫన్ ఉంది. నాకే నవ్వు వచ్చింది దీంట్లో మధ్యలో, నేనే నవ్వుకున్నాను అన్నమాట. ఓకే, సైనింగ్ ఆఫ్.